ఇదైతే రాగిగుట్ట ఫ్లైఓవర్ అనమాట. సో, ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. సో, నైట్ 10:30 అవుతుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత వెహికల్స్ ఎళ్తున్నాయి ఏమనేసి. సో, మీకు ఫార్వర్డ్ చూపిస్తాననమాట ఎలా ఉంటదనేసి. ఈ వ్యూ మొత్తం మీరు చూడొచ్చు. సో, నైట్ టైమ్ ఇలా ఉంటదనమాట ఫ్లైఓవర్ పైన ఎళ్ళేప్పుడు. సో, కింద అయితే మళ్ళీ వెహికల్స్ ఎళ్తుంటాయి. పైన కూడా వెళ్తుంటాయి. సో, హ్యూజ్ క్రౌడ్ ఉంటదనమాట ట్రాఫిక్ మాత్రం. సో, ఇది జాతరలాగా ప్రతి ఇంటికి ఇలా లైటింగ్ సిస్టమ్స్ ఉంటాయనమాట. చాలా అందంగా ఉంటది చూడ్డానికి. సో, ఇక్కడైతే మనము ఆల్మోస్ట్ బీటీఎం దగ్గర వచ్చేసామనమాట. జయదేవ మెట్రో స్టేషన్ ఉందనమాట. సో, ఇక్కడైతే మీరు చూస్తుంది సిల్క్ బోర్డ్ జంక్షన్ అనమాట. సో, ఇక్కడ చాలా పెద్ద టర్నింగ్ ఉంది. మేమైతే చాలా ఫాస్ట్‌గా వెళ్ళడానికి ట్రై చేసాం. కానీ ఈ వ్యూ బాగుందనేసి మేము ఇక్కడ ఆగామనమాట. సో, ఇక్కడ మేము బైక్ ఇలా పెట్టేసి మీకు వ్యూ చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, ఇదనమాట. ఇది సిల్క్ బోర్డ్ జంక్షన్ అనమాట. సో, బిల్డింగ్స్ చూసారంటే ప్రతి ఒక్క ఇంట్లో ఇలా లైటింగ్స్ ఉంటాయనమాట. చూడ్డానికి చాలా అందంగా ఉంటది ఇక్కడ మీరు చూసారంటే. సో, ఇక్కడ చూస్తే మీరు చు కింద వెహికల్స్ ఎళ్తున్నాయి. పైన గూడా ఎళ్తున్నాయనమాట. సో, ఇది టర్నింగ్ పాయింట్. మీకు జస్ట్ ఈ ఎఫెక్ట్స్ ఎలా ఉంటది, ఈ నైట్ ఎలా ఉంటది చూడడానికి, ఫోటోస్ తీసుకోవడానికి ఇలా ఎలా ఉంటదనేసి మీకు చూపిచ్చాననమాట. సో, ఇక్కడ చాలా స్పీడ్‌గా అయితే వెళ్తా ఉంటాయి ప్రతి వెహికల్ అనమాట. ఎందుకంటే ఫ్రీ ఉంటది కాబట్టి రోడ్ అనేది. సో, చాలా జాగ్రత్తగా ఉండండి మీరొచ్చినప్పుడు మాత్రం. సో, ఫోటోస్ తీసుకోవడం టర్నింగ్స్‌లో అలా ఉండమాకండి. సో, ఆల్మోస్ట్ చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. సో, ఇక్కడ చూస్తే మీరు నైట్ టైమ్ గూడా వర్క్ జేస్తున్నారు. సో, వాళ్ళ డెడికేషన్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనమైతే. సో, నైట్ టైమ్ గూడా వర్క్ జేస్తున్నారు. ఓకే. సో, ఇది మార్తల్లి రోడ్డనమాట. సో, ఇక్కడైతే మేమైతే ఫ్లైఓవర్‌ని ఇప్పుడు దిగేస్తున్నాము. సో, దిగేటప్పుడు ఇక్కడైతే కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కొత్త బిల్డింగ్స్. సో, బెంగుళూరు అంటేనే డెవలప్‌మెంట్ అనమాట. ఓకే. సో, ఇక్కడ చూస్తే మీరు చాలా అందంగా కొత్త ఎన్ని ఫ్లైఓవర్స్ కడుతున్నారంటే అన్ని ఫ్లైఓవర్స్, బిల్డింగ్స్, సో, మెట్రో స్టేషన్స్ ఇవన్నీ చాలా చూడడానికి ఇంకొక 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో బెంగుళూరుని మనం అమెరికాలాగా చూడొచ్చనమాట. మేమైతే ఇప్పుడు దిగేసామనమాట మీకు చెప్పినట్టు. సో, మేమైతే ఎళ్తున్నప్పుడు మాకు దారిలో వీళ్ళైతే పరిచయమయ్యారు. సో, వీళ్ళు హాయ్ చెప్పారు. మేమైతే బాయ్ చెప్పాము. సో, ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్‌తో ఎళ్తున్నాను కాబట్టి వాళ్ళ అమ్మాయిలతో ఎళ్తున్నాను. నాకైతే ఈగో హర్ట్ అయిందనమాట. సో, ఇది బాబాయ్ టిఫిన్స్ అండ్ టీ సెంటర్ అనమాట. వ్యూ ఇలా ఉంటది దూరం నుంచి చూస్తే. పక్కనే ఐ లవ్ బెంగుళూరు అని లోగో గూడా ఉంటదనమాట. చూసారు గదా! సో, ఇది అనమాట. క్రౌడ్ అయితే చూసారంటే చాలా పెద్ద క్రౌడ్ ఉంటది. ప్రతిరోజు ఉంటదనమాట. సో, నాట్ ఓన్లీ వీకెండ్స్ ఓకేనా. సో, ఇది ఇక్కడ పక్కన చెట్లుంటాయి. సో, ఇక్కడ మనం కూర్చొని తాగొచ్చు, తినొచ్చు. ఓకే. తాగడం అంటే టీ అనమాట. జ్యూస్ కానీ ఏదైనా. ఇది జ్యూస్ సెంటర్ అనమాట. సో, ఇది బాబాయ్స్ అండ్ టిఫిన్స్‌కి మనం ఎంటర్ అవ్వడానికి ముందు ఇక్కడ ఒక కుక్క ఉందనమాట. సో, ఈ పెట్ చాలా అందంగా ఉంది. మేమైతే దగ్గరికెళ్ళినప్పుడు కొంచెం అరవడానికి ట్రై చేసింది. మేమైతే భయపడలేదు. సో, ఎందుకంటే వి ఆర్ ఆల్సో పెట్ లవర్స్. ఓకే. సో, ఇది వాళ్ళ లోగో బాబాయ్ టిఫిన్స్ అనమాట. సో, ఇది వాళ్ళ మెనూ అనమాట. మీరు చూడొచ్చు. మీ ఐటెమ్స్ ఏమేమి ఉంటాయనమాట. సో, మేమైతే టీ ఆర్డర్ చేసాము. సో, వాళ్ళు ఇస్తున్నారు చాలా వేడిగా ఉందనమాట. సో, కప్స్ కూడా చూస్తే చాలా రిచ్‌గా ఉందనమాట. సో, గ్రాండీ ఇట్ ఈస్. ఓకే. సో, ఇది అనమాట. చాలా వేడిగా ఉంది. పొగలొచ్చేలా ఉంది. మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము బయలుదేరిపోయాము రిటర్ను. సో, మేమైతే ఇప్పుడు టువర్డ్స్ సిల్క్‌బోర్డ్ జంక్షన్ వెళ్ళాలి. ఎందుకంటే మేము ఉన్నది బీటీఎం సెకండ్ స్టేజ్ అనమాట. ఓకే. సో, ఇది కొత్తగా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. మెట్రో కన్‌స్ట్రక్షన్, ఫ్లైఓవర్స్ అన్నీ అనమాట. సో, మీకు చూపిస్తున్నాను వ్యూ ఎలా ఉంటది. సో, ఏమేమి ఉందనమాట. ఇది బెంగుళూరు ఇలా ఉంటది నైట్ లైఫ్ అనమాట. మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఎవరైతే వ్యూ చేస్తున్నారో ఈ యూట్యూబ్. ఓకే. సో, ఇదైతే మేము సిల్క్‌బోర్డ్ జంక్షన్ ఇందాక మనం ఆపోజిట్ సైడ్‌లో మనమైతే ఫ్లైఓవర్ దిగామనమాట. మీరు చూడొచ్చది గమనించినట్టయితే. సో, ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అయితే అండర్ ప్రోగ్రెస్‌లో ఉందనమాట. ఓకే. సో, మేమైతే ఎళ్తున్నప్పుడు ఇక్కడ కార్స్ ఇవన్నీ ఎళ్తున్నాయి. సో, ఇది సిల్క్ బోర్డ్ అనమాట యాక్చువల్‌గా ఈ జంక్షను. సో, ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ ఇన్ ద నైట్ టైమ్స్. సో, చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంటదనమాట ట్రాఫిక్ అయితే. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంటదనేసి. మేమైతే ఎళ్ళినప్పుడు కరెక్ట్‌గా సిగ్నల్ పడింది. ఓకే. ఇక్కడ మీరు చూస్తే చాలా ట్రాఫిక్ ఉందనమాట. కానీ మా అదృష్టం ఏందంటే మేము వెళ్ళినప్పుడే మాకు గ్రీన్ సిగ్నల్ పడింది. సో, గ్రీన్ సిగ్నల్ పడితే మేము వెళ్ళడానికనేసి ప్రతి ఒక్కరికి తెలుసు కదా! సో, ఇప్పుడైతే మేము మూవ్ అయిపోతాము. ఓకే. వెళ్ళిపోయాము. ఇది బీటీఎం సెకండ్ స్టేజ్ అండ్ ఫస్ట్ స్టేజ్ మెయిన్ రోడ్ అనమాట. టువర్డ్స్ బనశంకరి. సో, ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ ఉందనమాట. నైట్ టైమ్ కూడా పెట్రోల్ పడుతున్నారు. ఓకే. సో, ఇక్కడ మేమొచ్చేసాము. ఇది మేమున్న అపార్ట్మెంట్ ఏరియా అనమాట. ఈ స్ట్రీట్‌లో మేము వెళ్తున్నాము. చాలా అందంగా ఉంటది. అసలు చాలా ఫ్రీగా ఉంటదనమాట ఈ రోడ్ యాక్చువల్లీ. నైట్ టైమ్స్ కూడా వెహికల్స్ వస్తా ఉంటాయి. సో, లిటిల్ క్రౌడ్ ఉంటదంతే. అంత పెద్ద హ్యూజ్ ఏముండదు. సో, ఇక్కడ మేమున్నదనమాట. సో, ఇది మా అపార్ట్మెంట్. ఓకే. సో, ఈ అపార్ట్మెంట్‌లో మేము ఏ ఫ్లోర్‌లో ఉన్నామనేసి గెస్ చేయొచ్చు